అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. చాలా సీరియస్ విషయం. ఫోన్లో కంటే పర్సనల్గా కలిసి మాట్లాడతాను. కానీ ఈలోపు రానమ్మ కళ్యాణ్కి ఫోన్ చేసి ఉంటుందా? ఇంకొక ముఖ్యమైన విషయం. చెప్పండి మేడం. మేడం అది ఈ బేడీల గురించి అడగడానికి రాలేదు. ఈ బేడీల వెనుకున్న కథ గురించి అడుగుదామని వచ్చాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మేడం ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ వద్దు, డైరెక్ట్గా అడుగుతున్నాను. మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అమ్మో, రానమ్మ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేసింది. నా ప్రేమ విషయం మొత్తం బయటపడుతుంది. కళ్యాణ్, ఏం మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో జాగ్రత్త. చెప్పు, నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును మేడం, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను మేడం. మేడం మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నేను మా బాబాయ్ దగ్గర పెరిగాను. ఉద్యోగంలో నా ట్రాక్ రికార్డ్ గురించి కావాలంటే పై ఆఫీసర్స్తో మాట్లాడొచ్చు. ఈ ఎంక్వైరీస్ అన్నీ అయ్యాక అప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ అభ్యంతరం చెప్తే ఏం చేస్తావు? ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నా అభిమతం మేడం. ఎందుకంటే అమ్మా నాన్న లేని లోటు ఎలా ఉంటుందో నాకు తెలుసు మేడం. ఫీల్ అవ్వకు కళ్యాణ్, ఇక్కడ నీకు మేమందరం ఉన్నాం. మేడం మీ ప్రేమ పెళ్లి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీ మధ్య అండర్స్టాండింగ్ ఇంకా బాగుంటుంది. కాకపోతే ధర్మతేజ గారు ట్రీట్మెంట్ కోసం కేరళలో ఉన్నారు. ఆయనతో మీ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడి త్వరలోనే మీ ఇంటికొచ్చి మీ బాబాయ్తో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాం. మా ప్రేమను ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ మేడం. నీ వ్యక్తిత్వం ఏంటో కృష్ణని కాపాడిన సమయంలోనే నాకు అర్థమైంది. నువ్వు మానవత్వం ఉన్న మంచి మనిషివి. కానీ మా అమ్మాయిలు కొంచెం గారాబంగా పెరిగారు. కొంచెం మొండితనం ఉంటుంది. ప్రేమలో లోపాలు కనిపించకపోవచ్చు, కానీ పెళ్ళయ్యాక ఆ లోపాలే సమస్యలుగా ముందుకొస్తాయి. నేను అడ్జస్ట్ అయ్యి మార్చుకుంటాను మేడం. మా అమ్మాయి నిన్ను అర్థం చేసుకోవడం కంటే నువ్వు తనని అర్థం చేసుకుని సర్దుకుపోవాల్సి ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే మేడం. తనలో ఒంటరితనం చూశాను. డ్రగ్స్ విషయంలో అబ్జర్వ్ చేశాను. మొండితనం ఉన్నా ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే మనస్తత్వం మీ అమ్మాయిలో నాకు బాగా నచ్చిన విషయం. ఆ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు. తను ఆల్రెడీ ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకుంది. సో తనని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అడ్జస్ట్ అవుతాను మేడం.
చాలా సంతోషం. సరే, నేను వెళ్ళొస్తాను. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మేడం. నేను కారులోనే వచ్చాను. నేను వెళ్తానులే కళ్యాణ్. బాయ్. బాయ్. కళ్యాణ్, మేడం, సమాజ శ్రేయస్సు ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలు పెట్టేవాడు పోలీసు. నువ్వు ఉద్యోగం ఎంత బాధ్యతగా చేయాలో నాకంటే నీకే బాగా తెలుసు. మా ఇంట్లో నువ్వు పోగొట్టుకున్నవి ఈ బేడీలు కాదు, నీ పోలీస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాటి విలువేంటో నీకు తెలుసు కదా. డిగ్నిటీ, హానరర్ ఉద్యోగాలు చేస్తూ గోడలు దూకడాలు, సీక్రెట్గా కలవడాలు నీకు సూట్ అవ్వదు. ఇక మీదట ప్రేమికుడిగా, పోలీసుగా రెండూ బ్యాలెన్స్ చేసుకుంటావని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సరే. సొసైటీ సిటిజన్గా నా డ్యూటీని గుర్తు చేశారు. తల్లిగా మీ కూతురి పెళ్లి బాధ్యతల్ని నెరవేర్చారు. మీరు గ్రేట్ మేడం. ఏయ్, నువ్వెప్పుడొచ్చావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ముందు నువ్వు రా. రా. ఏ కవరి, ఎక్కడికి? అరే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంతకు ముందు ఆ రాణమ్మ మాయ చేసి నిశ్చితార్థం చెడగొట్టింది. ఈరోజు కృష్ణతో ఏదైనా ప్లాన్ చేసావా? అనవసరంగా కృష్ణ పేరు చెప్పి నన్ను డిస్టర్బ్ చేయకొదినా. డిస్టర్బ్ కావాలనే కదా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడేం చేస్తావు నువ్వు? గాడిద తన్నిందని మనం తిరిగి తన్నలేం కదా. అంటే నేను గాడిదనా? నేను చెప్పానా? సరే సరే రా, లగ్నపత్రిక చదవబోతున్నారు. అయ్యా, లగ్నపత్రిక చదువుతాను. చదవండి. వివాహం జరిపించుటకు పెద్దల అంగీకారంతో ముహూర్తం నిశ్చయించడం అయినది. శుభం. లగ్నపత్రిక చదవడం పూర్తయింది. అత్తయ్య, ఈ పెళ్లి నేను చేసుకోలేను. పెళ్లి ఏదో ఒకటి చేసి ఆపేయాలి అత్తయ్య. రేపు వస్తాను, నిన్ను కలుస్తాను. ఈ మేనకోడలి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అత్తయ్య. అమ్మా, అమ్మాయి మేనత్త రాలేదా? ప్రియకు మేనత్తు ఉందా? మాకు చెప్పనే లేదు. ఒకవేళ అందుబాటులో ఉంటే పిలిపించండి. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు కదా. లగ్నపత్రిక పండుగ చేసుకునేదే ఇటు 3 తరాలు అటు 3 తరాలు తెలుసుకోవడానికి అంటారు. అమ్మాయి మేనత లేకుండా లగ్నపత్రిక ఎలా చదువుతారు? అరిష్టం కదా. ఆవిడ పేరుకే మేనత్త, కానీ మేమంటే అసూయ.
కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. నా బిడ్డకి మంచి సంబంధం వచ్చిందని ఆవిడగారి దిష్టి తగిలి నిశ్చితార్థం గందరగోళమైంది. అందుకే లగ్న పత్రికకు పిలవలేదు. కళ్యాణి, ఆవిడ్ని పెళ్లికి కూడా పిలవకండి. అసలు పెళ్ళయ్యేంత వరకు ఆవిడ పేరు కూడా తలుచుకోవడానికి వెళ్ళేది. ఆవిడ్ని పిలిస్తే మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్టు. అబ్బా వదిలేండి అత్తయ్య. శుభకార్యాల్లో అశుభం మాటల యాంగిల్ ఎందుకు? కరెన్సీ నోట్లని కలవరిస్తూ కాపురం చేసే మా వదిన దరిద్ర పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోబోయే పెళ్ళాం ఫ్రెష్గా ఉందా లేదా అని టెస్ట్ చేసే పెళ్లి కొడుకు. వీళ్ళ మధ్య జీవోత్సవంలా ఉన్నాను. ఇది శుభకార్యం ఎలా అవుతుంది అత్తయ్య? ఐ లవ్ యూ కళ్యాణ్, ఐ లవ్ యూ రానమ్మ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ 2 ముక్కలు చెప్పడానికేనా ఇక్కడికి తీసుకొచ్చావు? 2 ముక్కలు కాదు, ఈ రోజు మీరిద్దరు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశారు. నిన్ను ఆ రానమ్మని గట్టిగా కౌగిలించుకొని ఓ 100 ముద్దులు పెట్టేయాలనుంది. కావేరి, నీ ఆనందం మాటలకు కూడా అందడం లేదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును కళ్యాణ్, నిజంగా ఈ రోజు నా లైఫ్ లో ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. 1, మన ప్రేమని మా అమ్మ దగ్గర ఓకే చేయించావు. 2, మా అమ్మ మన ప్రేమని ఓకే చేసింది. అంతేకాదు, పెళ్లికి కూడా ఒప్పించాను. మర్చిపోయావా? అది మిరాకిల్ కాదు, దేవుడు దిగి వచ్చి వరం ఇచ్చినట్టుగా ఉంది. అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా? ఆ సంఖ్యలో తీసుకొచ్చి ఆ ఎస్ఐ కళ్యాణ్ మన ఇంటికి సీక్రెట్ గా ఎందుకు వచ్చాడు అని రానమ్మ అడగగానే నా గుండెలో గులాబ్ జాములయ్యాయి. చదువుకునే వయసులో ప్రేమేంటి, ఇంట్లోకి ఎవరినో పిలిపించుకుని రాసలీలలేంటి అని అడిగి ఎక్కడ రచ్చ చేస్తుందోనని భయపడి కళ్యాణ్ ఎవరో తెలీదని ఎస్కేప్ అయ్యాను. కానీ రానమ్మ నిజంగా గ్రేట్. నేనేం చెప్పకపోయినా నా కళ్ళల్లో ప్రేమ, నా మాటల్లో బెరుకు అంతా సైలెంట్ గా గమనించి మన లవ్ ని క్యాచ్ చేసి నీ దగ్గరకొచ్చింది. రానమ్మ, యు ఆర్ సో స్వీట్. ఒకవేళ కార్తీక్ని అడిగితే మనం ప్రేమించుకుంటున్నాం అన్న విషయం చెప్పిందేమో కావేరి. మన మధ్య లవ్ ఉందని కార్తీక్కి డౌట్ ఉంది కానీ కన్ఫర్మ్ గా తెలీదు కళ్యాణ్. అంటే ఆ రోజు మీ అక్కకి 2-3 సార్లు డౌట్ వచ్చి రూమ్లో వెతికింది కదా. ఆ సోడా బుడ్డి మొహానికి లవ్ గురించి ఏమీ తెలీదు. దాని మొహం. ఏయ్, సోడా బుడ్డి మొహం ఏంటి? తను నా క్లాస్మేట్. ఆవిడ గారి గురించి తమరికి తెలీదు బాబు. మన లవ్ గురించి తెలిసినా ఆ రానమ్మతో చెప్పదు. నేనంటే అస్సలు ఇష్టముండదు తనకి. అలాంటిది అంత పాజిటివ్ గా అస్సలే చెప్పదు. మరి కార్తీక్ మన లవ్ గురించి మీ అమ్మకి చెప్పకపోయినా మీ అమ్మే అర్థం చేసుకుని ఉంటుంది, అంతే కదా? అవును, నాకు రానమ్మంటే అస్సలు ఇష్టముండదు. నేను అమ్మ అని కూడా పిలవను. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటుంది. కానీ తను నా మనసులో ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి చేస్తుంది. అంటే పైకి చెప్పకపోయినా నేనంటే ఆవిడకిష్టమని నాకిప్పుడు తెలుస్తుంది కళ్యాణ్. కావేరి, మీ అమ్మగారికి మీరంటే ప్రాణం. కృష్ణని పాము కరిచినప్పుడు తనని కాపాడడానికి ఎంత తాపత్రయపడ్డారో తెలుసా? నేను కళ్ళారా చూశాను. మహానుభావా, నువ్వు ఆ పాము గురించి అస్సలు చెప్పకు. అదొక పెద్ద పీడకల. సరే సరే, చెప్పను. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏంటిది? లవ్ అంటే ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు కదా. ఒప్పుకుంటే కాబోయే ఫియాన్సీవి కదా. అయితే అయితే ఏంటి? అయితే పెళ్లికి ముందు అడ్వాన్స్గా ఏం ఉండదా? ఏం కావాలి పోలీస్ బాబు? అడిగింది ఇస్తావా? అడుగు, ఇస్తాను. రియలీ? కాకపోతే మీ పోలీస్ స్టేషన్కెళ్ళి మీ పోలీసులతో
మీ బాస్ ఏదో అడుగుతున్నాడు, ఇవ్వొచ్చా అని పర్మిషన్ లెటర్ పెడతాను. ఓకేనా? అయ్యో బాబోయ్, వద్దులే తల్లి. మొన్న నీ కంప్లైంట్ దెబ్బకి మా స్టాఫ్ దృష్టిలో నేను లవర్ బాయ్ని అయిపోయాను. నన్ను అందరూ ఆ దృష్టితోనే చూస్తున్నారు. చూడని, ఇప్పుడు మనం అదే కదా. ఏయ్ నా టేస్టే సపరేటు ప్రియా. ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాను. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. అత్తయ్య, గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి ప్రియా, ఏడోకు. ఇచ్చుడు, ఏడోకు. నేనున్నాను కదా. ఎందుకు అత్తయ్య, ఎందుకు? ఆ రోజే నన్ను కాపాడావు. అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఈరోజు ఎవరికి నేను భారం అయ్యేదాన్ని కాదు కదా. ప్రియా, నువ్వెవరికి భారం కాదు. ఏడోకమ్మా. లేదత్తయ్య, నన్ను ఏడవనివ్వు. నీ దగ్గర గుక్క పెట్టి ఏడవాలని వచ్చాను. నా మనసులో భారాన్ని పూర్తిగా దించుకోవాలని వచ్చాను. నన్ను ఏడవనివ్వు అత్తయ్య. చూడు, నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను. ఎందుకు అత్తయ్య? ప్రేమంటే ఇంతేనా? ప్రేమించి తప్పు చేశానా? అసలు ప్రేమే తప్ప? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నువ్వేమీ తప్పు చెయ్యలేదు ప్రియా. ప్రేమ అనేది ఒక్కోసారి కోరుకున్న వాళ్ళకి దక్కదు, దక్కిన వాళ్ళకి దాని విలువ తెలీదు. నీ ప్రేమకేం కాదు. ఎలా కాదత్తయ్య? ఎంత బాధ్యతగా ఉన్నా నేను కృష్ణ మంచితనానికి ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత నన్ను మోసం చేశాడని తెలిసిన కృష్ణని మంచివాడిగా మార్చి పెళ్లి చేసుకోవాలని కృష్ణకి పిఏగా కూడా జాయిన్ అయ్యాను. కృష్ణ మారాడు, పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే వర్షాన్ని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ రోజు నా ప్రేమతో పాటు నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను ప్రియా. కానీ ఆ అవకాశం కూడా నాకు నాన్న ఇవ్వలేదు. పెళ్లి చేసుకుంటావా లేదంటే నా 7 చూస్తావా అంటూ నన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారత్తయ్య. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే నాన్న బతకరు. తన కోసం కన్నీళ్లు దిగమింగుకొని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అత్తయ్య. కానీ ఇప్పుడు పెళ్లి పనులు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను. నేనెంత మనసును చంపుకుని పెళ్లికి ప్రిపేర్ అవుతున్నా నా మనస్సాక్షి మాత్రం ఒప్పుకోవడం లేదత్తయ్య. కృష్ణ మోసగాడు అనుకుంటున్నాను. నా తల రాత ఇంతే అని ఏడుస్తున్నాను. రుణం తీరిపోయిందని నిబ్బరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా ఏం చేసినా ఈ గుండెల మీద ప్రేమని బయటికి పంపలేకపోతున్నాను. నా ఊపిరి ఆగిపోతే తప్ప కృష్ణ ప్రేమని మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? నా బాధ నీకు కాకుండా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పు? నీ బాధ నాకు అర్థం కాలేదనుకుంటున్నావా ప్రియా?
నువ్వు నా దగ్గర లేవు అన్న మాటే గాని నా ఆలోచన ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కృష్ణ చేసిన పనికి నీకెలా సర్ది చెప్పాలో అర్థం కాక నేనెన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానో నీకు తెలుసా ప్రియా? కానీ నీ ప్రేమ మీదున్న నమ్మకం నన్ను అధైర్యపడినివ్వడం లేదు. ఒక్కోసారి నిజమైన ప్రేమకు కన్నీళ్లు గిఫ్ట్గా వస్తాయంటారు. అలాగని అధైర్యపడకూడదు. ప్రేమ కోసం సహనంగా ఉండాలి ప్రియా. లేదత్తయ్య, నా సహనం చచ్చిపోయింది. చావు తప్ప నాకు పరిష్కారం లేదు. కానీ నాన్న కోసం చావలేను. నువ్వు తప్ప నాకెవరూ లేరు. అందుకే నీ దగ్గరకు వచ్చాను అత్తయ్య. ప్రియా, నీకోసమే ఆ ఇంటికి ధర్మతేజ పిల్లలకు తల్లిగా వెళ్ళాను. ఏ ఆడది చెయ్యని సాహసం మీకోసం చేశాను. పిల్లల్ని మార్చుకోవాలి అని నేను చేసిన ప్రతి ప్రయత్నంలో ఎన్నో కష్టాల్ని అనుభవించాను. ఆ పిల్లలకు తల్లినయ్యాను. వాళ్లలో నా పిల్లల్ని చూసుకున్నాను. డబ్బు కావాలరా నీకు? డబ్బు ఆ!